తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలన్నారు. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నోటీసులు రాగానే రేవంత్ రెడ్డి మాయమయ్యారన్నారు. మోడీని బడే భాయ్ అన్నందుకు రేవంత్ పై రాహుల్ గాంధీ కక్ష కట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలని చుట్టుపక్కల వాళ్లే చూస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అరవింద్ సూచించారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళే పంపిస్తున్నారు. అమిత్ షా వీడియోని మార్పు చేసిండు. అమిత్ షా వీడియోని మార్పు చేసి పోస్ట్ చేసిండు. ఎవడన్నా కేంద్ర హోంమంత్రి వీడియో మార్పు చేస్తాడా? ఆయన ఊరుకుంటాడా? పంపించిండు ఢిల్లీ పోలీసు వాళ్ళని పంపించి నిన్న సాయంత్రంకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అవడతలేదు. నిన్న సాయంత్రంకి వెళ్ళి అరే రేవంత్ మిత్రుడా, నువ్వు నన్ను గుండు అంటున్నావు, నేను నిన్ను పొట్టడా అంటలేను. నేను మొదలు పెడుతున్నంటే వీళ్ళందరూ కడుపు పట్టుకొని నవ్వుతారు, కింద పడిపోతారు నవ్వి. నువ్వు ఒక ముఖ్యమంత్రి లెక్క మాట్లాడడం నేర్చుకో. నేను నిన్ను గౌరవిస్తున్నా, నువ్వు ముఖ్యమంత్రి అని. కేసీఆర్ వేరు నన్ను గౌరవించలే. కేసీఆర్ ఎట్లా ఆడుకున్నామో ఆడుకున్నాం. మీ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆడుకున్నారు, ఆ బండి సంజయ్ నేను ఆడుకున్నాం ఇద్దరం. కేసీఆర్ నీతో ఆడుకున్న పెద్ద పని కాదు. 10 ఏళ్ళు తిప్పలు పడి 13 ఏళ్ళు తిప్పలు పడి తెలంగాణ తెచ్చుకున్న ముందర ఉన్నాడు. నువ్వేం చేసినావు? ఈ పార్టీకి లడ్డుతుంకి ఆ పార్టీకి లడ్డుతుంకి ఫైనల్ గా మళ్ళా వచ్చే నెల బీజేపీలోకి వస్తున్నాడు. లేదా జూలై 14 లాస్ట్ డేటు సంచులు మోసిండు కదా. ఒకసారి సంచులు మోసిండు పైసలే. దానికి కోర్టు మధ్యప్రదేశ్ కేసు తెలంగాణలో లేదు. ఇక తెలంగాణలో మనమే ముఖ్యమంత్రి, మనమే చూసుకుందాం అనుకున్నానేమో. లేదు, కేసు అటు పంపిండు, మధ్యప్రదేశ్ పంపిండు కేసు. ఆడ జూలై 14 లాస్ట్ డేట్ పెట్టిండ్రు. అప్పటికల్లా ఏం చెప్తావో చెప్పు. 15వ తారీఖు నాడు జడ్జిమెంట్ వస్తుంది. ఒకవేళ నువ్వు ఆడ కన్విక్ట్ అయినవా, దోషిగా తేలినవా, 15 సాయంత్రం రాజీనామాలు చేయబిడ్డ. రేవంత్ మిత్రుడుగా చెప్తున్నా, ఎవరన్నా హోమ్ మినిస్టర్ వీడియో ట్యాంపర్ చేస్తాడా అని? అది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేపిస్తారు. మీ వాళ్ళతోటి నిన్ను జైలు లేపించే కార్యక్రమాలు మీ కాంగ్రెస్ వాళ్ళే చేస్తారు. జాగ్రత్తగా ఉండయా. ఇక బీజేపీలోకి వస్తాడు రేవంత్ అంటే నేను ఒక మిత్రుడుగా అయితే ఆహ్వానిస్తున్నా. తర్వాత మా పార్టీ ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ మిత్రుడుగా అయితే ఆహ్వానిస్తున్నా. పార్టీ ఏం చేస్తుందో మరి. దొంగలని లంగాలు ఇప్పుడు లంగా లఫంగా మత్తు తిట్టుడు రేవంత్ ని రాకేష్. మరి అమిత్ షా వీడియో మాట్లాడింది ఉల్టాగా చేసి మాట్లాడినట్టు చూపిస్తే లంగపనే కదా మరి. అందుకే పోలీసు వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇటువంటి అన్ని లంగ మాటలు మాట్లాడిపోయి